నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక పొలం వివాదం ఒకరి మరణానికి తావితీసింది. ఏకంగా సోదరుడినే హత్య చేసి చంపేశాడు తన సోదరుడు. ఒక పొలం వివాదం చాలా చిక్కుల్లో పెట్టేసింది, ఒక మరణానికి కూడా కారణమైంది. ఇదే అంశానికి సంబంధించి నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదంలో సోదరుణ్ణి కొట్టి చంపిన మరో సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో ఘటన. భూ తగాదాలతో సోదరుల మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పొలం దగ్గర సంజప్పను కర్రలతో కొట్టిన దాయాదులనే తన సోదరుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంజప్ప మృతి చెందాడు. గొడవ జరుగుతున్న సమయంలో 100కి కూడా కాల్ చేశారు. ఆ తర్వాత 2 గంటలైనా కూడా పోలీసులు అక్కడ రాలేకపోవడంతో ఆయన సంజప్ప మృతి చెందడం జరిగింది. ఘర్షణ వాతావరణం మరింతగా ఉధృతమైంది. ఇక పోలీసులు కనుక సరైన సమయంలో కనుక వచ్చి ఉంటే తన భర్త బతికేవాడంటూ కూడా సంజప్ప భార్య చెప్తోంది. గతంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆరోపణలున్నాయి. ఇక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజప్పకి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. దాయాదుల నుండి తన పిల్లలకు ప్రాణహాని ఉందంటూ కూడా సంజప్ప భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిన్నపొర్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో చాలా దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదం కారణంతో దాయాదులనే ఒక వ్యక్తి తన సోదరుడైనటువంటి సంజప్పని ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అతి దారుణంగా కొట్టి చంపిన పరిస్థితి కనబడుతోంది. ఒక పొలం వివాదం ఒకరి మరణానికి దారితీసింది. సిద్ధాంశానికి సంబంధించిన ప్రతినిధి మణికంఠ చెప్తారు మరిన్ని విషయాలని కూడా. నారాయణపేట జిల్లాలోని చిన్నపొర్ల గ్రామానికి చెందినటువంటి సంజప్పను దాయాదులు అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన ఘటన అయితే జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఎందుకు అంతగా చంపాల్సినంత కక్షలు ఏమున్నాయి వారి మధ్యలో, ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది, ఆ సమయంలో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదా, ఏం జరిగిందనే అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు సంజప్ప కుటుంబ సభ్యులు, సంజప్ప తండ్రి ఉన్నారు. చెప్పండి అన్న, ఏం పేరు మీకు? నా పేరు సౌరభ సార్. ఏం జరిగింది అసలు? మీ అబ్బాయిని అంత దారుణంగా దాదాపుగా వీడియోలో చూస్తే 5-6 మంది ఒకేసారి కర్రలతో కొడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకు అంత దారుణంగా కొట్టాల్సి వచ్చింది? ఎందుకు సార్ మాకైతే అర్థమైతే లేదు. మా చేను మేము ట్రాక్టర్ తీసుకుపోయి దున్నటాన్ని తీసుకుపోయినాం. ట్రాక్టర్ అబ్జర్వ్ చేస్తే ట్రాక్టర్ వెళ్ళిపోయింది. మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వస్తే మధ్యలో తోవల్లే ఇంకా చిక్కించుకొని ఇంతమంది ఈ పరిస్థితి చేసేది సార్. మళ్ళీ నా కొడుకుని మొత్తం కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయినాయి. ఏం బాడీ కూడా అన్ని చెయ్యిలు ఇరిగినాయి, ఈ కాళ్ళు ఇరిగినాయి, నెత్తికి తల వలిగింది. ఈ తీసుకొచ్చే వరకు చనిపోయింది సార్. ఇదే మా పరిష్కారం లేదు సార్. వాళ్ళు ఇంత దారుణంగా ఎందుకు చేశారు? అది మాకు న్యాయం కావాలి సార్, అంతే. ఇంకా వాళ్ళని ఏం చేస్తారు మీ బాధ్యతలు సార్? ఎంతమంది మొత్తం మీకు పిల్లలు? సార్ నాకు 2 కొడుకులు, 1 కూతురు సార్. అంటే ఎవరు మీ అబ్బాయి మీద దాడి చేసింది ఎవరంటే? మీరు మొత్తం కూడా సార్ చాలా మంది ఉంటారు, ఇట్లా 20 మంది దాకా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఒక 7 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు అయితే రాలేవు. 10 సంవత్సరాల పిల్లలు కూడా కర్రలు తెచ్చి చేతికిస్తుండ్రు, తండ్రి వాళ్ళకి రాళ్ళు తెచ్చి చేతికిస్తుండ్రు. రాళ్ళ దెబ్బలు జగ్గి తగ్గినాయి సార్, మూగ దెబ్బలు ఎక్క తాకినాయి. మా తమ్మునికి రక్తంగా నెత్తి ఇలా సీడ్కపోయింది. అది గుడ్డలు తీసుకొని కొట్టిర్రు, రాయి తీసుకొని తెలియదు, ఇలా సీడ్కపోయింది. ఈయన అడ్మిట్ చేశాను సార్. దానివల్ల ఆయన ఏం మాట్లాడలేకలేరు, అదే విధంలో ఉన్నాడు. ఇంక మేమైతే ఇది జరిగింది సార్. అంటే ఎవరు దాడి చేసింది? మీ బంధువులా, మీ కుటుంబ సభ్యులా, లేకపోతే మీకు వాళ్ళకు సంబంధం లేదా? ఏంటి? మాకి 2 అన్న కొడుకులే సంబంధం. నాకు కథమోళ్ళు ఎవరు సంబంధం లేదు. కాకపోతే ఊర్లో పట్ట పాలు ఇదో ఇట్లా పరిచయం ఉన్న వాళ్ళంతా ఆ వల్ల సార్, అంతే. అది అంతే, వాళ్ళంతా కలిసి ఈ పని చేస్తారు సార్. అంటే మీ పాలోళ్ళు అవుతారు వాళ్ళు. మీకేమవుతాడు? ఆయన కొట్టిన పర్సన్ నీకేమవుతాడు? కొట్టి అన్న కొడుకులు 2 వాళ్ళనిక ఇంకా మొత్తం మస్తు చిన్న వెంకటప్ప, చిన్న సంజప్ప, ఆశప్ప, సౌరప్ప, గోల్కిష్టప్ప, సీను, ఇంకా చాలా మంది మొత్తం వాళ్ళంతా పాలోళ్ళే. అంటే ఏంటి గొడవ? ఏంటి భూమికి సంబంధించిన గొడవేనా? ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? ఎప్పటి నుంచి గొడవ జరుగుతుంది? ఇది 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇట్లా వచ్చే ఈ సంవత్సరానికి 5 సంవత్సరాలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంతకుముందు ఉన్న వరకు ఇట్లా వచ్చి పోలీసు వాళ్ళు వస్తే చేను వదిలిపెట్టిపోతుండ్రి, ఇంకా పంట తీసుకుంటుంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ అదే డేటుకు, అదే దినంకి, అదే నెలకి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అడ్డం పడుతుంది సార్.
అడ్డం పడుతుంటే ఇంకా మేము ప్రతిదానికి ఇంకా పోలీసు వాళ్ళతో పోతే ఇంకా పోలీసు వాళ్ళు ఇట్లా పట్టించుకో ఈసారి పోలీసు వాళ్ళు పట్టించుకున్న దానికి ఈ పరిస్థితి అయింది సార్ మాకు. అంటే ఇప్పుడు ఆ భూమి అంతా మీ పేరు మీదనే ఉందా, పట్టా కానీ మిగతా? మా పోటు ఉంది, అంతా మా పోటు ఉంది సార్. 18 సంవత్సరాలు ఉంటే రికార్డు ఉంది సార్ మాకు. అదని మా నాయన ఉండి పంచిపోయినప్పుడు మా పోటు ఉంది, మేమే కబ్జా మేమే చేసుకుంటున్నాం, మేమే తింటున్నాం. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్ ఇది ఏం కోరుకుంటున్నారు వారు మీ దగ్గర? మా అమ్మ ఫస్ట్ పెళ్ళం కొడుకు, మా నాన్నకి 2 భాగాలు కావాలంటే ఆపొద్దు ఆడుకుంటే మీ నాన్న ఒప్పుకొని ఇచ్చినప్పుడు మీరంతా ఆడుకుంటారు రాపా అనికేసి అడిగితే అది మా నాయనకి ఇచ్చిండ్రు, మాకు కావాలి భాగం అంటే అది నా కొడుకులు కూడా అంటారు, నాకు 2 కొడుకులు ఉన్నారు, నాన్న అది నేను తీసుకుంటా భాగం, నాకు కూడా భాగం కావాలంటే మళ్ళీ ఆడికెళ్ళి తెచ్చిస్తావు తెచ్చియప్పా అనికేసి అన్నాను. అంటే 4 ఏళ్ల నుంచి గొడవ జరుగుతుంది అంటున్నారు కదా, మీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని పోలీసులకు మొత్తం ఇచ్చేసాం సార్. పోలీసులకు డాక్యుమెంట్ ఇచ్చినాం, డాక్యుమెంట్ ఇచ్చి దానివల్ల ఇక అడ్డం పోలీసు వాళ్ళు శ్రీనగర్ వచ్చేవరకు పోలీసు వాళ్ళు వచ్చేవరకు వెళ్ళిపోతారు సార్. ఇంకా మేము పంట వేసుకుంటున్నాం, ఎద్దులు ఉడుకోపోకము, దాంట్లో మేపుకోము, ఇంకా తోవల ఇదే సార్. అంటే దాదాపు ఆ గొడవ అవుతున్నప్పుడు కూడా చాలా సమయం ఉంది, 100 డేలు చేయాల్సింది కదా. అంటే మీ అబ్బాయి చేస్తేనే ఇవ్వరు సార్. ఈ ప్రాణం పోయినాక వచ్చారు సార్. 100 డేలకి పక్కా చేసాం సార్. చేసిన గంట అప్పుడే ఎంబడినే 100 డేలు ఫోన్ చేసి వస్తే 2 గంటల తర్వాత వచ్చింది సార్. 2 గంటల తర్వాత వస్తే అంత కన్నం కొట్టిన మనిషి ఆడదాలుకుంటాడు. ఓరు జైలు చేస్తే ఇట్లేని కదా సార్. 5 ఏళ్ల నుండి మలేసిన కితకాల పోలీస్ స్టేషన్ పోతే ఓసారి ముద్దు చెప్తారు, ఒకసారి ఏమని చేసుకోరు బాయ్ అని లాస్ట్కి దొబ్బినారు బయటకి. ఇంకేం చేస్తాము? ఆ పోలీసు వాళ్ళు చెప్తే ఏం న్యాయం ఉండదు మాకు. ఇదంతా కాకుండా సార్ నా కొడుకు చనిపోకుండా సార్ పోలీసు వాళ్ళు పట్టుకుని పెళ్ళైందా మీ అబ్బాయి? పెళ్ళైంది, 2 కొడుకులు, ఈ భార్య సార్ ఏమా ఆ కోడలు, ఇంకా 2 పిల్లలు సార్. వాళ్ళ పరిస్థితి ఆలోచించండి సార్ మీరు. గొడవ జరిగినప్పుడు అక్కడ మీరు ఉన్నారా? అన్ని కూడా కొట్టింది సార్. నేను మా తమ్ముడు చచ్చిపోయినాను. ఇవన్నీ తీసుకుంది ఇది తీసుకుని కొట్టరు కదా సార్. ఇట్లా చెయ్యి పైకి లేస్తలేదు సార్, ఇంతే లేస్తుంది. ఇంకా ఇట్లా పైకి లేపామంటే లేవదు. ముగ్గురు సార్ 25 మంది రాళ్ళు తీసుకొని కండ్ల కుసుకెగ్గిండ్రు. మేము ఉసుకొని వస్తున్న వరకే వాళ్ళు 20 మంది అయినా 20 మందికి ముగ్గురు ఏమి సరిపోతాం సార్. ఆ పరిస్థితి జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు నిందితులు? మీ అబ్బాయిని కొట్టి చంపిన నిందితులు ఎక్కడున్నారు? చూడు సార్, ఊర్లో ఇంకా ఊరికి వెళ్ళాము. నిన్న కొట్టినామని నా కొడుకు సీరియస్ ఉంటే తీసుకొచ్చిన హాస్పిటల్కి. ఇన్ఫర్మేషన్ వచ్చింది, పారిపోయినారు అందరూ, చెట్లా లేరు. కొందరు దొరికిండ్రంట, కొందరు దొరకలేదంటే మాకైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు సార్ ఇప్పటికైతే. మళ్ళీ ఇది ఏమైనా అయితే అప్పుడు తెలుస్తుంది పూర్తిగా. సంజయ్ భార్య కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? నిన్న మీ భర్తని కొట్టి చంపిన వాళ్ళు ఎవరు, మీకు ఏమైనా తెలుసు? ఇంటికాడ ఉంటాను, నేను ఇంటికాడ ఉంటా సార్. నాకైతే నేను చూసలేను, నానైతే వీడియో చూసినా అంటుండా. మా ఆయన ఇట్లా కొట్టి చంపిరు. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంది ఇప్పుడు నాకు అదే తెలియాలి. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుందమ్మా పెళ్ళి? 5 నెలలు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు 5 ఏళ్ళ పడింది. ఇప్పుడు మేళ 5 పడింది అంతే. 5 నెలలకి ఇట్లా అయింది సార్. కావాలని అట్లా చేసిండ్రు వాళ్ళు. సిఐ పట్టించుకున్నందుకు ఇంత దారుణం. ఆ సార్ పట్టించుకుంటే ఇంత దారుణం కాకుండా అసలు నా పరిస్థితి ఏంది, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంది, నాకు అదే కావాలి సార్. నాకు ఏదో ఒక మార్గం చూపించు సార్. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తే కావాలి నాకు ఇప్పుడు. మీ ఆయన మొదటి నుంచి కూడా ఈ భూమి ఇష్యూలో కూడా గొడవ పడుతుండేనా? పడుతుండే సార్, కానీ ఇంత దెబ్బ కానీ ఎప్పుడు కొట్టిలేరు. ఇదే ఫస్ట్ టైం. చావనికి కొట్టిర్రు, మళ్ళీ రావరాదు అన్నట్లా చేసారు. అట్లా చేసిండ్రు సార్. సో ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు సార్? నా భవిష్యత్తు ఎట్లా సార్ మీరు ఆలోచించండి. ఇప్పుడు న్యాయం కావాలి నాకు. ఇప్పుడు నా పిల్లలు చిన్నగా ఉండరు. వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినా బయటికి వచ్చినా పిల్లల్ని బతకనియారు. ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు ఒక్క అతను చేసేసిండ్రు. నా పిల్లలు కూడా వేసేయాలని మనసులో పడింది వాళ్ళకి. పిల్లల్ని ఏం చేస్తారు అని నాకు అదే భయం అవుతుంది సార్. వాళ్ళకు కూడా శిక్ష వెయ్యాలి సార్, ఖచ్చితంగా వేయాలి సార్. అది మాత్రం మొత్తంగా భూ తగాదాలే ఈ మర్డర్కు ప్రధాన కారణంగా తెలుస్తుంది. భూమి విషయంలోనే గొడవలు జరిగాయి. గతంలో కూడా చిన్న చిన్న గొడవలు అయ్యాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి గొడవలో వాళ్ళు వాంటెడ్గా వచ్చారు, వాంటెడ్గా గొడవ పెట్టుకున్నారు. దాదాపు 20 మందికి పైచిలకు వారంతా కూడా ఒకేసారి వచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డుకోపోయినటువంటి సంజప్ప
తండ్రి కావచ్చు వారి బాబాయిల కళ్ళలో మట్టి కొట్టేసి సంజప్పని టార్గెట్గా చేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. మేము ఆ సమయంలో 100 డయల్ కూడా చేశాము. సమయానికి పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి వచ్చినా కూడా కొంత మా వ్యక్తి బతికేవాడేమో, కానీ ఆ సమయానికి పోలీసులు కూడా స్పందించలేదనేటటువంటి విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. చెప్పు